మళ్ళీ చెప్తున్నాను, కాలి దుమ్మును కూడా ఇజ్రాయెల్ ప్రజలు కాలి దుమ్మును కూడా దేవుడు తోడైనందుకు తొలగించలేకపోయారు. అలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తోడై ఉంటే మన పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? రాజసమంలో ఉంటుంది. దేవుడు మన తోడై ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? శత్రువు, మళ్ళీ చెప్తున్నాను, శత్రువు అధిక బలవంతులైన శత్రువు, ఎలాంటి వాడైన శత్రువు, రాజైనా మంత్రి వరకు సమాజమైన, మళ్ళీ చెప్తున్నాను, భయపడాల్సిందే. వీడెవడో తేడా ఉన్నాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడంటే. మరి చెప్తున్నాను, ఇజ్రాయెల్ ప్రజలకు ఏదైతే కాలి దుమ్ము కూడా కదలసేకపోయారు, దేవుడు మన తోడుంటే అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తెలియజేస్తున్నాను. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళకన్నా ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలు. గతకాలం అంతా కాపాడి ప్రభా, నేను కూర్చున్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రభా, నీ మాటలు వివరించడానికి మాకు అవకాశాన్ని ఇచ్చి, మా కాలగతులు పొడిగించి, మమ్మల్ని దీవించి ప్రభా, జనులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, నమ్మకస్తులం కాకపోయినా నమ్మకస్తులుగా అయ్యించి, నమ్మకత్వంలో నిలబెట్టి మమ్మల్ని ప్రేమిస్తూ, మా ఆయుష్కాలం, మా కాలగతులని పొడుగుస్తున్న దేవానికి స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతానండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, ఏడు నక్షత్రము తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలు కాకే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులు అని నువ్వు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదటి నీకుండిన ప్రేమ నీ వదిలితివి. నేను నీ మీద తప్పొకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతనైతే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయిత క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పిన మాట వినుడు గాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనెత్తును. భుజింపనెత్తును అంటున్నాడు చూడండి. భుజింపనెత్తును. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అయిపోయిన తర్వాత శ్రమైన, నిందైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఏదైనా మరణమైన, లాభమైన, జీవమైన, మరణమైన, ద్వేషమైన, పగైన, కుట్రైన, కక్షైన, ఏ ఉన్నా లేకున్నా, ఏ వచ్చినా రాకున్నా, ఎవరున్నా లేకున్నా, వచ్చినా రాకున్నా, క్రీస్తే సర్వమని ఎంచుకున్న అపోస్తలులు, వదకు సిద్ధమైన సాధు జీవులైన అపోస్తలుడు ఈ సువార్తను చేతబట్టుకున్న తర్వాత ఆ రోమ శిక్షా స్మృతులు ఏవైతే ఉన్నావో వాళ్ళకు అనుకూలంగా ఉన్న రోమ శిక్షా స్మృతులు దేవుని మనసేంటో అర్థం చేసుకుని మతంగా మారిపోయిన ఆ యూదా మతానికి అన్ని జనులు కూడా రక్షణలోకి రాబోతున్నాడన్న ఆ అబ్రహాము సంతానమైన క్రీస్తు కనిన మనలకు కొన్ని ప్రకటన గ్రంథం కొన్ని త్వరలో సంభవింపనైన కొన్ని సంగతులను గురించి రాస్తున్నాడు చూడండి. త్వరలో సంభవింపనైన కొన్ని సంగతులను రాస్తున్నాడు. త్వరలో సంభవింపనైన కొన్ని సంగతులను రాస్తున్నాడు చూడండి. ఈ సువార్తను వెలుగురేగగా వచ్చిన ఈ సువార్త ద్వారా కొన్ని పరిచయం అయితే ఆ సువార్తలో రెండవ రాకడ, నిత్య జీవం అనే పునరుద్ధానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన ఆగమన ప్రకాశము చేత పంచభూతాలు మిక్కడమైన వేండ్రముతో లయమైపోతాయి అని ప్రకటించడానికి చెప్పండి. పద్మాసు దీపంలో అపోస్తలులందరూ హింసింపబడి చనిపోయిన తర్వాత పద్మాసు దీపంలో సుమారు 11 మైళ్ళు ఎక్కడికి, ఆ రోమా ప్రాంతానికి సుమారు 11 మైళ్ళు అంటే దాదాపు ఇంచుమించు 24 కిలోమీటర్ల దూరంలో టర్కీకి 24 కిలోమీటర్ల దూరంలో పద్మాసు అనే దీపాలకు ఉన్నాయి. ఆ పద్మాసు దీపాలు మళ్ళీ చెప్తున్నాను. ఆ పద్మాసు దీపాలు ఇది ఎప్పుడు జరిగింది? అనాయిడమ్ ఈ క్రీస్త్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అన్నారు. సుమారు చెప్పండి
90-95 మధ్య ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. ఆ ప్రాంత పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి, ఘోరంగా హింసించేశారు, చంపేశారు, అలా చేశారు, ఇలా చేశారు. అపోస్తలులు ఒక్కరు కూడా మిగలే. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కంటే అనాది సంకల్పం క్రీస్తు రాబోతున్నాడు మరలా అని కొన్ని సూచనలు ఇవ్వడం అంటే అందుకే రాస్తారు, త్వరలో సంభవింపదైన కొన్ని సంగతులను గురించి ప్రకటన గ్రంథం వివరిస్తుంది. త్వరలో సంభవింపదైన కొన్ని సంగతుల గురించి ప్రకటన గ్రంథం వివరిస్తుంది. ఆ ప్రకటన గ్రంథంలోనే ఈరోజు మనం ట్రావెల్ అవ్వబోతున్నాం. చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉంది. ఈ గ్రంథం ప్రకటన గ్రంథం ఎక్స్ప్లెనేషన్ అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది. మళ్ళీ చెప్తున్నాను, చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఈ ప్రకటన గ్రంథం ఎక్స్ప్లెనేషన్ అయ్యేంత వరకు, ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత క్లారిటీకి వచ్చేసి బాప్తిజంకి రెడీ అయిపోండి మీరు అందరూ. దేవునికి మహిమ కలుగునగాక. చూద్దాం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. దేవుని మహిమ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మహిమ మేఘాకుడే రాబోతున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఆయన ఆగమన ప్రకాశం చేత పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని పేతురు గారు ఏదైతే చెప్పారో అదే దాన్ని రిమెంబరెన్స్ చేసుకుంటూ మళ్ళీ చెప్తున్నటువంటి పద్మావస దీపంలో దేవుడు తన దాసులకు అగుపరిచిన కొన్ని దర్శనాలను గురించి రాస్తున్నాడు. చూడండి యోహాను గారు. చాలా సంగతులు ఉన్నాయి మాట్లాడి దేవుడు చెప్పడానికి, దేవుడు బయలుపరచడానికి చాలా సంగతులు ఉన్నాయి. త్వరలో సంభవింపరైన కొన్ని గొప్ప సంగతులు ఉన్నా మొదటికి వచ్చేసరికి సంఘాలకు ప్రాముఖ్యత ఇస్తూ సంఘాలని దీప స్తంభాలుగా మాట్లాడుతూ సంఘాలని మూల రాత్రులుగా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసు సంఘమా, సమయం ఎక్కువ లేదు, త్వరగా ముగించేస్తాను. సంఘమా చూడండి, అక్కడ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయము, ఎఫెసులో ఉన్న పెద్దలకు, ఏదైతే ఎఫెసులో నాయకులుగా ఉన్న వీళ్ళకి ఏవైతే రాయము, ఎఫెసు సంఘానికి కొన్ని సంగతులు రాయిసు అంటున్నాడు. చూడండి ఏమున్నాయి సంగతులు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయము, 7 నక్షత్రంతో కుడి చేత పట్టుకుని దీపస్తంభంలో సంచరించేవాడు చెప్పే సంగతులు ఏమనగా, దేవుడు చెప్తున్న కొన్ని సంగతులు సంఘానికి, దేవుడు చెప్తున్న సంఘానికి వివరిస్తున్న, సంఘానికి హెచ్చరిస్తున్న కొన్ని సంగతుల గురించి ప్రకటన గ్రంథం వివరిస్తుంది. కొన్ని సంగతుల గురించి ఎఫెసు సంఘానికి రాయబడింది. కొన్ని సంగతులు ఉన్నాయి. ఎఫెసు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు ఎవడైతే వింటాడో ప్రతి సంఘానికి రాయబడిన మాటలు కొన్ని ఉన్నాయి. చూడండి ఒకసారి. ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తలు కాకే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటేవని, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. అయితే ఎఫెసు సంఘం గురించి కొన్ని ప్రశంసిస్తున్నాడు దేవుడు. మొదట ఏ పరిస్థితులు అయితే ఉన్నావో, మొదట్లో అనుభవించిన పరిస్థితులను గూర్చి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఎఫెసు సంఘం గురించి. మహాశ్రమల్లో కొలిమిలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో రక్షింపబడిన సంఘాలు, విశ్వాసులు అనేక మంది. ఆదిమ సంఘం అంటేనే శ్రమకు చెప్పండి పుటం వేయబడ్డ మొదటి సంఘాలు ఇవన్నీ. ఆదిమ సంఘం చక్కటి పాట రాశారు చూడండి. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యధలు, విశ్వాసుల జీవితాలు, పలుకుతున్న సాక్ష్యాలు, రాళ్ళ కింద నలిగిన వాళ్ళు, రంపాలతో తెగిపడినోళ్ళు, కత్తుల రక్తార్పణాలు, క్రీస్తు కొరకు హత సాక్షులు. చక్కగా రాశారు ఆదిమ సంఘం గురించి, సంఘ విశ్వాసాల గురించి, సేవకుల గురించి, అపోస్తల గురించి. కన్నీటకరి ఎన్నో వ్యధలు ఉన్నాయి. మరి చెప్తున్నాను, ఎన్నో వ్యధలు ఉన్నాయి. వ్యాధులు, బాధలు, విలువలాడుతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు అంటే ఏంటి అని తెలుసుకున్న ఆ ఎఫెసు సంఘము భారం భరిస్తూ అలయలేదు, దుస్తులను సహింపలేదు, అపోస్తలు కాకే అపోస్తలమని చెప్పుకొని దేవుని వాక్యానికి విరుద్ధమైన అపోక్రైఫల్ బుక్స్ అంటే ఐడియా ఉందా మీకు? ఈ అపోక్రైఫల్ బుక్స్ అంటే చూడండి, ఫిలేమోను, ఫిలిప్ అపోక్రైఫల్ బుక్స్. ఒక బుక్ పేరునా? ఫిలిప్ రాసిన పత్రిక. ఈ అపోక్రైఫల్ బుక్స్లో విచిత్రమైన కొన్ని మాటలు ఉంటాయి. ఈ అపోక్రైఫల్ బుక్ తెచ్చేసి ఈ అపోక్రైఫల్ బుక్స్ తెస్తే ఆనాటి కాలంలోనే ప్రకటించే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? ఆనాటి కాలంలోనూ అపోస్తలు కాకే దొంగ అపోస్తలు, ఆనాటి కాలంలోనే అపోస్తలు కాకే దొంగ అపోస్తలు వచ్చారంటే మీరు నమ్మగలరా?
ఈ రోజులోనే వచ్చారా దుర్బోధకులు? ఈ రోజులోనే వచ్చారా వాక్యానికి విరుద్ధంగా ప్రకటించే సన్నాసిగాళ్ళు? ఆ రోజుల్లోనే వచ్చారు. నికోలాయితులనే పేరు పెట్టుకొని వచ్చారు, అపోస్తలులనే పేరు పెట్టుకొని వచ్చారు. గాడి సీములు ఎలాగైతే ఈతను అడిగాడో అలాగే ఈరోజు తయారైపోయారు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం తెలియని వాళ్ళు సేవకులు అయిపోయారు, వాక్యం తెలియని వాళ్ళు సేవకులు అయిపోయారు, వాక్యం తెలియని వాళ్ళు సేవకులు అయిపోయారు. విచిత్రమైన కొన్ని అధ్యాయాలు, విచిత్రమైన కొన్ని వాక్యం తెలియని వాళ్ళు సేవకులు అయిపోయారు. అపోస్తలులను పేరు పెట్టుకునే వాళ్ళు కూడా సువార్త కనీసం మళ్ళీ చెప్తున్నాను, పొట్ట చింత అక్షరం రాదు, బైబిల్ తిరగేసి ఒక అక్షరం తెలియదు. అపోస్తలులను పేరు పెట్టుకునే వాళ్ళు టచ్ అనే ఫైర్ అనే పిచ్చి పిచ్చి యాసలు వేసే వాళ్ళు లేరనుకుంటారు. సమాజంలో సంఘాల్లో ఉన్నారు. ఈ సంఘం ఏంటంటే ఎఫెసు సంఘం చూడండి. ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. వాళ్ళ అపోస్తలు కాకే తమ అపోస్తలమని చెప్పుకునే వారి దుష్టులని ఎరుగుదు నువ్వు కనుగొంటావు. తుయతైర సంఘం పౌలు గారు చెప్పిన మాటలు ఎలాగైతే తూచా తప్పకుండా తన గ్రంథంలో ఏదైతే దేవుని వాక్యాల్లో తిరగేసి తిప్పేసి ఎలాగైతే ఇలా ఉందా ఈ గ్రంథంలో తిరగేసి తిప్పేసి ఎలాగైతే చూసారో ఆ బెరాయ సంఘస్థులు, ఆ బెరాయ సంఘస్థుల్లాగా నువ్వు కూడా ఉన్నావు సంగమా. తాము అపోస్తలు కాకి అబద్ధ అపోస్తలులైన వారిని కనిపెట్టుటకు నీకు తెలుసు సంగమా, నీకు తెలుసు సంగమా అంటున్నాడు చూడండి దేవుడు. ఇన్ని క్రియలు కలిగిన సంఘం ఒకటి మర్చిపోయిందంటే, ఇన్ని క్రియలు కలిగిన సంఘం ఒకటి మర్చిపోయింది. తొలి ప్రేమ సంఘం గురించి మాట్లాడుతూ ప్రాముఖ్యంగా ఎన్నో సంగతులు ఉన్నాయి, బోర్డు సంగతులు ఉన్నాయి. బయలుపరచబడవలసిన సంగతులు రెవల్యూషన్లో బయలుపరచబడవలసిన సంగతులు అనేక ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా తీసుకొచ్చాడు ఎఫెసు సంఘం గురించి. మొదట్లో ఈ సంఘం గురించి తీసుకొస్తూ, సంగమా నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. తాము అపోస్తలు కాకే అపోస్తలు అని చెప్పుకొని నీ యొద్దకు వచ్చి దుర్బోధను చేసేవారిని దులిమాడేసేవారు నాకు తెలుసు. ఎఫెసు సంఘమా, తాము అపోస్తలు కాకే తమకు వాక్యం తెలియకుండానే వాక్యం చెప్పి వచ్చి వాక్యం చెప్పే వాళ్ళని దులిమాడేసేవని మాకు తెలుసు. దుర్బోధన బిలాం బోధలు ఏవైతే ఉన్నావో, నికోలాయితుల బోధలు ఏవైతే, వీటన్నిటిని వాక్యంతో సరి చేసి లేఖనాలు తిరగేసి దులిమాడేస్తామని సంఘమా, ఎఫెసు సంఘమా నాకు తెలుసు. కానీ నీకుండిన మొదటి క్రియలు ఏదైతే ఉన్నావో నీ ప్రేమ నువ్వు మర్చిపోయావు సంఘమా, నువ్వు మర్చిపోయావు అంటున్నట్టు దేవుడు. మొదటి మన పరిస్థితులు బాగున్నాయి, రక్షణ అనుభవాలు బాగున్నాయి, దేవుని ప్రేమించాం. మెకానికల్ లైఫ్కి మళ్ళీ చెప్తాను, ఒక పర్టికులర్ కాలం మనకు వచ్చేసిన తర్వాత దేవునితో ప్రయాణించిన కొంత సమయానికి మెకానికల్ లైఫ్కి మళ్ళీ చెప్తున్నాను, మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయాం. దేవుని మొదటి ప్రేమను మర్చిపోయాం. దేవుడు ఎప్పుడు చూస్తాడు మళ్ళీ చెప్తాను, దేవుడు ఎప్పుడు చూస్తాడు ఆయనను ప్రేమించే మనస్సు కొరకు, ఆయన ప్రత్యక్షతను అగుపరచడానికి దేవుడు తన మనస్సును తెరచి పెట్టుకొని ఉంటాడు. సంఘంతో అదే మాట్లాడుతున్నాడు ఎఫెసు సంఘంతో. సంఘమా, నువ్వు నా కొరకు అన్నీ చేసావు, శ్రమ పడ్డావు, హింసింపబడినా నిలబడ్డావు. కానీ సంఘమా, నా నామంతో భారం భరించి నువ్వు అలయలేదనియో నేను ఎరుగుదైనా మొదటి ప్రేమను మరచిపోయావు. మొదటి నన్ను ఎంతలా అయితే ప్రేమించావో అంతలా మెకానికల్ లైఫ్కి ఈరోజు నువ్వు అలవాటు పడిపోయావు సంఘమా. ఇదే సంఘం గురించి ఎలా రక్షింపబడింది దీని పుట్టుపర్వతలో చూద్దాం ఒకసారి. నువ్వు ఎక్కడి నుండి పడితే జ్ఞాపకం చేసుకో అంటున్నాడు చూడండి దేవుడు. ఒకసారి చూద్దాం. నువ్వు ఎక్కడి నుంచి పడితే జ్ఞాపకం చేసుకో సంఘమా. ఎన్ని క్వాలిఫికేషన్స్ నీలో ఉన్నాయి, ఇంత ప్రశంసిస్తున్నాయి నేను మాట్లాడుతున్నా నీతో సంఘమా. నీతో ప్రాముఖ్యంగా బోలెడు సంగతులు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో మాట్లాడడానికి దేవునికి. దర్శనంలో అగుపరిచిన సంగతులు అనేకములైన మొదట రాయబడిన సంగతులు కొన్ని ఉన్నాయి చూడండి. ఎఫెసు సంఘం గురించి, సంఘాల అధ్యయనం గురించి అంటే ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాడు సంఘాల గురించి దేవుడు, ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది చూడండి దేవుడు. ప్రకటన గ్రంథంలో ఇంత మొట్టమొదటి విషయంగా తీసుకురావడానికి ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాడు తెలుసా సంఘాల గురించి దేవుడు. అదే సంఘాలను నాశనం చేసే సన్నాసిగాలు లేరంటారు ఈరోజు. అదే సంఘాలను నాశనం చేసి, అదే సంఘాలను మార్చేసి ఈరోజు సంఘాలను ఎలా తయారు చేస్తారు తెలుసా? రాజకీయాలకు నిలయంగా మరి చెప్తున్నాను, రాజకీయాలకు అడ్డాలుగా పట్టుమని 10 మంది ఉంటారు, 10 మంది సన్నాసిగాలు ఉంటారు, 10 రాజకీయాల సంఘాల్లో తగలడిపోతాయి. ఏంటి అపోస్తలు ఇదా నేను అడుగుతున్నా, ఇదా అపోస్తల త్యాగం ఇదా? అపోస్తలు మనకిచ్చిన బాధ్యతలు ఇదా? రెవల్యూషన్ ఇదా? ప్రకటన ఇదా? నేను అడుగుతున్నా ఇదా? గ్రేట్ కమిషన్ అపోస్తలు మన చేతికి అప్పగించి గ్రేట్ కమిషన్ అపోస్తలు మనకు అప్పగించి
శిష్యులను తయారు చేయండి రా, సంఘాల్లో నైతిక విలువలు స్థాపించాలరా, సేవకులుగా మనం నిలబడాలరా, సంఘాల్లో అనేక సాధనలు క్రీస్తు కొరకు నిలబడాలరా, అనేక సంఘాల గురించి ప్రాముఖ్యత వహించి దేవుడు అదే ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ప్రాముఖ్యమైన సంగతులు రాస్తున్నాడు చూడండి ప్రకటన గ్రంథంలో. అదే సంఘాలు ఈరోజు సన్నాసిగాలు ఏం చేశారు? రాజకీయాలకు అడ్డాలుగా, రాజకీయాల నిలయాలుగా పట్టుమని 10 మంది ఉండరు. మరి చెప్తాను, పట్టుమని 10 మంది ఉండరు. ప్రతి సన్నాసిగాడికి రాజకీయం అలవాటు పడిపోయింది సంఘాల్లో ఈరోజు. పాట పాడకపోతే సంఘాలకి రారు, పాట ఇవ్వకపోతే సంఘాలకి రారు, వాక్యం చదవకపోతే సంఘాలకి రారు, వాళ్ళ బిడ్డల వాక్యాలు చెప్పకపోతే సంఘాలకు రారు. ఇష్టానుసారంగా నడుచు ఒక మాట అన్నివ్వరు, ఒక మాట రానివ్వరు. మళ్ళీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, వీటన్నిటి కారణం తెలుసా? సేవకుడే. మళ్ళీ చెప్తున్నాను, ఒక విశ్వాసం నిలబడాలనో, ఒక విశ్వాస సంఘంలో సంఘం స్థిరపడాలనో, సంఘం మూల రాతి స్తంభంగా క్రీస్తులో స్థిర విశ్వాసం కలిగిన పునాదులు కలిగిన పట్టణంగా, మళ్ళీ చెప్తున్నాను, పునాదులు కలిగిన స్తంభం బలమైన సంఘంగా నిలబడాలంటే కారణం ఎవడో తెలుసా? సేవకుడే. నిలబడినా సేవకుడే, పడిపోయినా సేవకుడే. ఇలాంటి సంఘాలను స్థాపించిన సేవకులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చాడు సంఘాలకు? చూడండి ఒకసారి, దేవుడు ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చాడు ఈ సంఘాలకి? ఎక్కడి నుంచి ఏర్పరచబడ్డాయి? ఏ శ్రమల కొలుము నుంచి, ఏ ఉద్దేశాల నుంచి, ఏ అనాది సంకల్పం నుంచి ఏర్పరచబడ్డ సంఘాలు ఇవి? మనలా డిజిటల్ సంఘాలు అనుకుంటున్నారా? మనలో 10 మందిని పోగేసుకున్న సంఘాలు అనుకుంటున్నారా? మనలో 10 మందిని పోగేసుకున్న ఆ సంఘంలోంచి ఇద్దరిని, ఈ సంఘంలోంచి ఇద్దరిని తెచ్చేసుకున్న సంఘాలు ఇవనుకుంటున్నారా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అది నమ్మను అబ్రహాం అతనికి నీతిగా ఎంచబడను అన్నట్టుగా ఏ ఆధారం లేని పరిస్థితుల్లో సంఘం దేవుని ప్రేమించింది. క్రీస్తును నమ్మింది సంఘం, క్రీస్తును ప్రేమించిన సంఘం. ఈరోజు మనము అలా ఉండదు. ఎందుకంటే మనం అంత లగ్జరీ లైఫ్కి, పనికిరాని లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయాం. చెప్తున్నాను, పనికిరాని లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయాం. దేవుని వాక్యం అంటే తెలియదు, దేవుని వాక్య భయం మనలో ఉండదు. సేవకుడు ఏదైతే దేవుని వాక్యం మనలో ఉండదు, దేవుని ఆలోచన మనలో ఉండదు. బైబిల్ చదవము, ఇష్టానుసారంగా నడుచుకుంటాం, సంఘానికి వెళ్తాం. ఏదో కానుకలు దశమాలు అడుగుతున్నాం, కానుకలు దశం భాగాల కోసం దేవుడే అంటే చెప్పండి, బయటలకు మనకు తేడా ఉండదు. ఇంకా ఏం తేడా ఉంటుంది? ఇలా తయారైపోయే సంఘాలు ఎందుకంత అంత ప్రాముఖ్యతనిచ్చిన సంఘాల్లో ఈరోజు అలా తయారైంటే మీరు నమ్మగలరా? నమ్మలేరు. అలా తగిలడిపోయే సంఘాలు చూడండి ఒకసారి. మొదట దీని పరిస్థితులు ఏంటి, దీని హిస్టరీ ఏంటో చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు గ్రంథం, సరే, అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం అపోస్తల కార్యముల గ్రంథం చూడండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం నుంచి నేను చదువుతాను అండి. ఆ కాలంలో క్రీస్తు మార్గము చాలా అల్లరి కలిగిన. ఎలా అనగా దెమెత్రియను కంసాలి ఉండను, ఆర్తిమి దేవి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభం కలిగ చేయించుండను. డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తాను చూడండి ఒకసారి. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చాయిలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులు చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటను బహు జనమును ఒప్పించి తిప్పిన సంగతి మీరు చూచి విని ఉన్నారని. మరియు మన వృత్తి అందు లక్ష్యం తప్పోటేగాక మహాదేవి అయిన ఆర్తిమి దేవి గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందంతటను పూజింపడుతున్న ఈమె గొప్పతనము తొలగిపోనని భయం తోచున్నది వారితో చెప్తున్నాడు. చూడండి, దెమెత్రియు అనే ఒక కంసాలు ఉన్నాడు. ఈ రక్షింపబడిన మొదటి పరిస్థితుల్లో సంఘం ఎంత భయంకరమైన హింసలతో ఉంది తెలుసా? విచ్ క్రాఫ్ట్ అని మీరు చూడండి. హిస్టరీ ఆఫ్ ఎఫెసీ హిస్టరీ చూడండి మీరు ఒకసారి. హిస్టరీ ఆఫ్ ఎఫెస్ ఇది చూడండి. హిస్టరీ ఆఫ్ ఎఫెస్ చూడండి, గూగుల్లో ఒకసారి కొట్టి చూడండి. ఎఫ్ఎస్సి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఫర్ విచ్ క్రాఫ్ట్ అండ్ గ్రామాటిక్స్ అని వస్తుంది చూడండి మీరు ఒకసారి. అంటే భయంకరమైన తాంత్రిక విద్యలు ఇప్పుడుగా ప్రాక్టీస్ ఉన్నాయంటే మీరు నమ్మగలరా? మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మన తెలుగు మూడు రాష్ట్రాలు, ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో భయంకరమైన ఇప్పటికీ ఆ జోగిని వ్యవస్థలు, మళ్ళీ చెప్తున్నాను, ఆ జోగిని వ్యవస్థలు పిల్లల్ని చంపేయడం, రాజకీయ పార్టీలు గెలుస్తాయంటే పిల్లల్ని చంపేయడం, నరబలి ఇచ్చే వాళ్ళు ఉన్నారని మీరు నమ్మగలరా? ఇవి ఇక్కడితో మొదలయ్యాయా? ద్వితీయోపదేశ కాండలు మొదలయ్యాయి ఇవి.
అక్కడ దేవదాసి వ్యవస్థలు ఉంటాయి. దేవదాసి వ్యవస్థలు, జోగిని వ్యవస్థలు ఇప్పటికి ఉన్నాయంటే మీరు నమ్మగలరా? ఇలాంటి భయంకరమైన ప్రాంతాల్లో, ఇదే ఎఫ్ఎస్సి ప్రాంతం, ఇంత భయంకరమైన ప్రాంతాల్లో సువార్తను, వెలుగురేఖ అనే ఈ సువార్తను ప్రకటించడానికి ఎవరు వెళ్ళారు? అంతకుముందు అపోల్లో వెళ్ళాడు. అపోల్లో తీసుకుంది ఎవరు ఈ అపోల్లో? దేవుడు రాజు సువార్తను తీసుకెళ్ళి అపోల్లో తర్వాత ఎవరు? పౌలు గారు వచ్చారు ఆ ప్రాంతానికి. పౌలు గారు వచ్చి చేతితో చేయబడిన విగ్రహం దేవుడు కాదు, చేతితో పోత చేయబడిన ఏ విగ్రహము దేవత కాదు. మరి మీరు చూడండి ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి కదా. 7 వండర్స్లో ఒక వండర్ ఏంటో తెలుసా? ఆర్తమిస్ దేవాలయం. ఎంత వర్ణరహితంగా అంటారు తెలుసా? ఎంత వర్ణరహితంగా అంటే ఆ ప్రాంతంలో ఎంత భయంకరంగా విస్తరించింది ఆ సాతాను ప్రభు, ఎంత భయంకరంగా ఉంది తెలుసా? అలాంటి భయంకరమైన ప్రాంతాల్లో క్రీస్తు వెలుగురేఖ అనే ఈ సువార్త ఉదయించింది. ఆ ప్రాంతాల్లో వెలుగులేని ప్రాంతాలు, వెలుగులేని కేవలం జీవనం కోసం పొట్టగొట్టి కోసం మాత్రమే బ్రతుకుతున్న జీవితాల్లో కేవలం పొట్టగొట్టి కోసం మాత్రమే బ్రతుకుతున్న ఆ ప్రాంతాల్లో వెలుగురేఖ, దేవుని వెలుగురేఖ ఉదయించిన ప్రాంతాల్లో నైతికతను తీసుకెళ్తూ, నైతికత ఇలా ఉండరా, అక్కంటే ఇలా ఉంటుందిరా, చెల్లంటే ఇలా ఉంటుంది, వ్యాపారం కోసం అమ్మకండ్రా ఎవరిని, ఆ ప్రాంతాల్లో తీసుకెళ్ళాడు అపోస్తలుడైన పౌలు గారు. వెలుగురేఖ ఉదయించని ప్రాంతాలు, చచ్చబడిన జీవితాలు, వెలుగు ఉదయించని ప్రాంతాలు, పరిస్థితులు, నైతికత లేని జీవితాలు, చచ్చిపోయిన జీవితాలు. అసలు చెప్పారు కొన్ని స్లోగన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, మన సంస్కృతిలో. అసతోమ సద్గమయ అంటూ, తమసోమ జ్యోతిర్గమయ అంటూ, అమృతంగమయ అంటూ, జీవమ్మలో లేదు, వెలుగు మాకు కనబడట్లేదు, మార్గం మాకు దొరకలేదన్న ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నావో ఉపనిషత్తులు రాయబడ్డ ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నావో ఆ ప్రశ్నలకు సమాధానంగా క్రీస్తు రాబడ్డాడు. మీకు తెలుసా? ఆ ప్రశ్నలకు సమాధానంగా క్రీస్తు రాబడ్డాడు. మీకు తెలుసా? మనుషులు కల్పించుకున్న జ్ఞానానికి ఆన్సర్ ఏంటో తెలుసా? ఐ యామ్ ద వే, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద ట్రూత్ అన్నాడు ఆయన. అంటే ఆ ఎఫ్ఎస్సి ప్రాంతంలో కేవలం చచ్చబడిన జీవితాలే. కేవలం ఆ ఎఫ్ఎస్సి ప్రాంతాలు ఎంత భయంకరమైన ప్రాంతాలు తెలుసా? ఎఫ్ఎస్సి ప్రాంతాలు, ఎఫ్ఎస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఫర్ బ్రిడ్జ్ క్రాఫ్ట్ అండ్ గెమాటిక్స్ అని ఉంటుంది. చేతబడి శక్తులకి, మాంత్రిక, వీటన్నిటికీ అనైతికతో కూడిన సాతాను క్రియలు, సాతాను బంధకాలతో కూడిన ఆ ప్రాంతాల్లో, వెలుగు ఉదయించని ప్రాంతాలు, మనుషుల రక్తం తాగి నరమాంస భక్షకులున్న ఆ ప్రాంతానికి సువార్త వెలుగు వెళ్ళిన తర్వాత నైతికతను తెచ్చాడు దేవుడు. ఒక నైతికతను తెచ్చాడు. అలా ఉండండి, ఇలా ఉండండి, మనిషి అంటే ఇలా ఉండాలి, దేవుడు అంటే ఇలా ఉంటాడు, మనిషి ఇలా ఉంటాడు, మనిషితో ఇలా ఉంటాడు, జీవనం ఇలా ఉండాలి, ఒక మనిషితో కలిసి ఎందుకు సృష్టింపబడ్డాడు, అసలు ఒక మనిషి ఎందుకు కావాలి అనే ఇన్ని ప్రశ్నలకు సమాధానంగా ఆ సువార్త నిలిచింది. ఆ సువార్త ఒక నైతికతను నేర్పింది. ఈరోజు అదే జరుగుతుందిగా మన భారతదేశంలో. వెళ్ళిపోనరా అంటున్నారు, వెళ్ళిపోనరా. ఈరోజు మన భారతదేశంలో కూడా అదే నైతికత నడుస్తుందిగా. మిషనరీలు, అపోస్తలు వచ్చి త్యాగాలు చేస్తే, ఈరోజు మిషనరీలు, అపోస్తలు వీళ్ళందరూ వచ్చి త్యాగాలు చేస్తే వాళ్ళ త్యాగాలకు ఫలితం ఈరోజు ఏంటంటే క్రిస్టియానిటీకి రిజర్వేషన్. చెప్పండి, వేరే మతాలకు మళ్ళీ చెప్తున్నాను, వేరే మతాలకు లేవు, పోయినా మాకు వచ్చేది ఏంటో మళ్ళీ చెప్తున్నాను. రిజర్వేషన్లు పోయినా మా ప్రాణాలే పోయినా మళ్ళీ చెప్తున్నాను, మా ప్రాణాలే పోయినా. రిజర్వేషన్లు కాదు కదా మళ్ళీ చెప్తున్నాను. అంత మరణకరమైన ప్రాంతాల్లో రోమా ప్రాంతం ఏమన్నా చిన్నదా? రోమా రాజ్యం ఏమన్నా అంత సులువైందా? ప్రపంచ రాజ్యాల్లో అత్యంత కఠినమైన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏ రాజ్యంలో ఉందంటే రోమా రాజ్యంలో ఉంది, రోమా సామ్రాజ్యంలో ఉంది. అలాంటి రోమా సామ్రాజ్యాన్నే పునాదులతో సహా పేకలించు సువార్త రోజు వచ్చిందంటే ఈరోజు మీరు మమ్మల్ని ఆపుతారా? చాలా మంది అంటారు, చూడు ఇక సన్నాసిగాడు మనకు తయారైపోయాడు. సన్నాసిగాడు మూడు మేకులు కాదు మళ్ళీ చెప్తున్నాను, మూడు మేకులు మనకు ఒక సన్నాసిగాడు తయారాడు సమాజంలో. 3 మేకులు పీక్కోవట్లేదు, 3 మేకులు కాదు మళ్ళీ చెప్తున్నాను, 3 మేకులు కాదు కదా, హేరోదు కాదు కదా మళ్ళీ చెప్తున్నాను, పొంతు పిలాతు కాదు కదా, వాడి తాతలు వచ్చి మళ్ళీ చెప్తున్నాను, వాడి తాతలు వచ్చినా క్రీస్తుని అక్కడ ఆపలేరు. మళ్ళీ చెప్తున్నాను, మా కోసం సిలువ వేయబడ్డాడు, మా కోసం చనిపోయాడు, మా కోసం తిరిగి లేచి పునరుద్ధానుడై త్వరలో అద్వితీయ దేవుని కుమారునిగా తాను ప్రత్యక్ష బయలుపరచబోతున్న పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తను ప్రత్యక్షపరచుకున్న ఆ దేవుడే ముఖిగా మేఘార్పుడే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. పొంతు పిలాతు కాదు కదా మరి చెప్తున్నాను, 3 మేకులు కాదు అయ్యా, 3 మేకులు కాదు, పొంతి పిలాతు కాదు కదా, హేరోదు కాదు కదా, బండ్రోతులు కాదు కదా, ఎప్పుడు ఆయన చెప్పండి టచ్ కూడా చేయడం చెప్తున్నా. మీరు ఇలాగే మాట్లాడండి, మీరు ఇలాగే మాట్లాడి అనేక మంది రక్షణలోకి వస్తారు. మీరు ఇలాగే మాట్లాడండి, మీకు ఇష్టానుసారంగా నడుపుతున్నారుగా. 3 మేకులు అంటున్నారు, ఏమేమంటున్నాం? హేరోదు కాదు కదా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిటర్న్ మళ్ళీ చెప్తున్నాను, హేరోదు కాదు కదా మళ్ళీ చెప్తున్నాను, హేరోదు కాదు, పొంతి పిలాతు కాదు, వాడి సైన్యం కాదు, ఆ రోమా సామ్రాజ్యం కాదు, ఆయన చెప్పండి
ఆయన ఎవ్వడు ఏం చేయలేడు, ఆయన ఎవ్వడు ఏం చేయడు, తనకు తాను లొంగిపోయాడు, తనకు తాను మౌనిగా అయిపోయాడు. దేనికోసం? నీ కోసం, నా కోసం. అలాంటే ఆయన మేకులు బిక్కోవడం ఏంట్రా నువ్వు? విచిత్రంగా మాట్లాడతారు అసలు విచిత్రంగా మాట్లాడతారేంట్రా? కనీసం ఆధారాలు లేని దేవుళ్ళని పట్టుకుంటారు. మరి చెప్తున్నాను, కనీసం ఆధారాలు కూడా లేని, ఒక హిస్టరీ లేని, ఒక హిస్టరీ బేస్ లేని, కానీ డాక్టరీన్ ప్రూఫ్, డాక్యుమెంటరీ ప్రూఫ్, ఒక నైతికత స్థాపిస్తాదా అంటే బైబిల్కి మించిన నైతికత ఏ గ్రంథంలో లేదు. ఒక నైతిక విలువల్ని బోధించే గ్రంథాన్ని పక్కన పెట్టి దాన్నే దూషిస్తున్నాను. సరిగ్గా 3 మేకులు అంటున్నారుగా, ఆ మేకులు ఆయన పీక్కున్నట్టే నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ మేకులే ఆయన పీక్కున్నట్టు ఈరోజు నీకు మేకు పడేదిరా. అలాంటి చూడండి, అలాంటి మరణకరమైన ప్రాంతాల్లో చిన్న పిల్లలు, మరి చెప్తాను, చిన్న పిల్లలు, ఇలాంటి సమాజం, అలాంటి సమాజమే ఆ రోజు ఉంది, అలాంటి సమాజమే ఈ రోజు ఉంది. చిన్న పిల్లలు, రాజకీయ పార్టీలు గెలుస్తాయంటే చిన్న పిల్లలు చంపేసే వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. అందుకే ఎఫెస్ ఈజ్ ఎ క్యాపిటల్ సిటీ ఫర్ రిచ్ క్రాఫ్ట్ అండ్ గ్రాండ్. అంత మరణకరమైన ప్రాంతాల్లో క్రీస్తు కన్నాడు సంఘాన్ని. ఎందుకు అంతలా ప్రేమించింది ఆ సంఘం ఆయన్ని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎందుకు ఇంత సంఘాలు అలా లేవు? ఆ రోజు ఎఫ్ఎస్సి ప్రాంతం ఎందుకంత భయంకరమైన శ్రమల్లో, ఊరుల్లో, మరణకరమైన ప్రాంతాల్లో వదకు సిద్ధమైన సాధు జీవులుగా తల ఎత్తి తల వంచి మాకు చావైనా రేవైనా, నిత్య జీవమైన, పునరుద్ధానమైన, చావైన, మరణమైన, బాధ అయిన, హింస అయినా, ఏదైనా ఇవన్నీ మా మీద కలగలిపి మీదకి వచ్చినా మాకు క్రీస్తే కావాలని వాళ్ళు ఎందుకు అన్నారు? ఈరోజు ఈ డిజిటల్ సంఘాలు మరి చెప్తున్నాను, డిజిటల్ సంఘాలు ఎందుకు కాదండి? ఈ క్రీస్తు మాకొద్దు, మాకు లగ్జరీలు కావాలి, మా చెత్త, మా లిప్స్టిక్లు, పనికి మాలిన హెయిర్ స్టైల్, మళ్ళీ చెప్తున్నాను, ఆ పొగదొడ్డాలు, పనికి మాలిన వర్షిప్లు, చెప్పండి, బైబిల్కి విరుద్ధమైన, బైబిల్ డాక్టరీన్కి విరుద్ధమైన, పనికి మాలిన థియాలజీ తెలియని సన్నాసి బోధలు ఎందుకు ఈరోజు ఉన్నాయి? నైతికత లేదు. వి డజంట్ హ్యావ్ ద మొరాలిటీ అన్నారు. మొరాలిటీ లేదు, నైతికతను బోధించే మీ అయ్యలు మీకు నేర్పలేదు, మీ సేవకులు మీకు నేర్పలేదు. ప్రతీది డీకోడ్ చేసే బైబిల్, మరి చెప్తున్నాను, ప్రతి కోడ్ చేసి చెప్పే బైబిల్ నీ వర్షిప్ మొదలెస్తారా? చేసుకుంటాం అంటారు. ఎట్రా వర్షిప్? అది వర్షిప్పేనా? ఏం నేర్చుకుంటున్నారు సంఘాల్లో? ఏం నేర్పిస్తున్నారు సేవకులుగా కొందరు? ఏం నేర్పిస్తున్నారు? చూడండి, ఆ దెమెత్రైన కంసాలి మళ్ళీ చెప్తాను. చూడండి ఈ హిస్టరీ, ఈ సంఘం, ఈ ఎఫ్ఎస్ సంఘం గురించి చదివేటప్పుడు మరి చెప్తున్నాను, భయంకరమైన నిజాలు కొన్ని ఉన్నాయి హిస్టరీలో. ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అయిన ఈ ఎఫ్ఎస్సి ప్రాంతంలో ఆర్తమిస్ దేవి ఆర్కిటిక్ ఎలా ఉంది, అలాంటి ఆర్కిటిక్ ఎదురుపోయారో స్వార్థ చేశారంటే వాళ్ళ ధైర్యం ఏంటని అడుగుతున్నాను, చెప్పండి. వాళ్ళ ధైర్యం ఏంటి? విశ్వకాంతి వెలుగైన దేవుడు తనతో లేడా? మళ్ళీ చెప్తున్నాను, విశ్వకాంతి వెలుగైన దేవుడు పౌలుతో లేడా? విశ్వకాంతి వెలుగైన దేవుడు మనతో, నీతో, నాతో లేడా? ఈరోజు విశ్వకాంతి వెలుగైన దేవుడు నీతో, నాతో ఉండి ధైర్యపరిచి వెళ్ళు సువార్త కంటే ఈరోజు మనం అయిపోయాం అంతే. విశ్వకాంతి వెలిగిన దేవుడు నన్ను గూర్చి ఏ నోరైతే సాక్ష్యం పలుకుతాదో, ఏ హృదయం అయితే నన్ను గూర్చి పరిశోధిస్తాదో, నా సత్యం గూర్చి, నన్ను గూర్చి జ్ఞానాన్ని తెలుసుకుంటాదో దేవుడు పరిశోధిస్తున్న ప్రతిసారి మనం లేము ఆ లిస్ట్లో. విశ్వకాంతి వెలుగైన, మళ్ళీ చెప్తున్నా, విశ్వకాంతి వెలుగైన దేవుడు ఆ రోజు పౌలుకు తోడైన దేవుడు, ఆ రోజు మోసేకు తోడైన దేవుడే, విశ్వకాంతి వెలుగైన ఆ దేవుడు ఈరోజు మనకు నాడు ధైర్యం గెలిచి వార్త ప్రకటించాలి. మరి చెప్తున్నాను, రిజర్వేషన్లు పోయినా, మనకు తిండి తిప్పలు లేకున్నా, బ్రతికినా, చచ్చినా, లేకున్నా, దేవుడు మన తోడున్నంత వరకు చెప్తున్నాను, సమృద్ధిగా చెప్తున్నాను. మరి చెప్తున్నాను, అరణ్యయాత్రలు ఏ సమృద్ధి దొరకలేదా? దేనికి కాదని నేను అడుగుతున్నాను. అరణ్యం అంటే ఏంటి నాకు తెలియ అడుగుతున్నాను. మోషేకి అరణ్యం అంటే ఏంటి అసలు? ఆ మోయాబీయులకు, అమోరీలకు, ఫెరిజీలకు, ఖనానీలకు, అరకరాశలో ఇజ్రాయేలీలు, ఐగుప్తుల చేతులు వెనకాల ఐగుప్తి, ముందు ఎర్ర సముద్రం, అటు ఇటు చూస్తే అసూరీలు, అమోరీలు, ఫెరిజీలు, ఖనానీలు, మొబీసులు, మన భాషలు చెప్పాలంటే అసురబద్ధ చేయడానికి, మళ్ళీ చెప్తున్నాను, అసురబద్ధ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో నడిపించిన దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి నడిపించి శత్రువు తన ఎదుట నిలబడనివ్వకుండా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తోడైనంత వరకు, దేవుడు తోడైనంత కాలి దుమ్ము కూడా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తోడైనంత వరకు కాలి దుమ్ము కూడా కదల్చలేకపోయారు ఎవరు. తర్వాత వైదొలిగిపోయారు, అది నెక్స్ట్, అది సెకండరీ అండి. కాలి దుమ్ము కూడా వాళ్ళు తొలగించగలిగారా దేవుడు తోడైనంత వరకు?
కాలి దుమ్మైనా కదల్చగలిగారు ఇజ్రాయేల్ ప్రజల్ని. ఆ అమోలీయులు, పెరిజీలు మళ్ళీ చెప్తున్నాను, అమోరీలు కానీ, పెరిజీలు కానీ, మొబీసీలు కానీ ఆశీర్వాదం చేయడానికి సిద్ధంగా లేరా? కనీసం మళ్ళీ చెప్తున్నాను, అలా దొరికితే ఇలా వేసేద్దామని చూస్తున్నారా లేదా? మళ్ళీ చెప్తున్నాను, కాలి దుమ్మును కూడా ఇజ్రాయెల్ ప్రజలు కాలి దుమ్మును కూడా దేవుడు తోడైనందుకు తొలగించలేకపోయారు. అలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తోడై ఉంటే మనకు పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? రాజసమ్మంలో ఉంటుంది. దేవుడు మన తోడై ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? శత్రువు, మళ్ళీ చెప్తున్నాను, శత్రువు అధిక బలవంతులైన శత్రువు, ఎలాంటి వాడైన శత్రువు, రాజైనా బంటైనా మంత్రివర్గ సమాజమైన, మళ్ళీ చెప్తున్నాను, భయపడాల్సిందే. ఈడెవడు తేడా ఉన్నాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడంటే మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ ప్రజలకు ఏదైతే కాలి దుమ్ము కూడా కదలసేకపోయారు. దేవుడు మన తోడుంటే అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా విశ్వకాంతి వెలిగిన దేవుడు మన తోడుంటే ధైర్యంగా ముందడిగేసి నడవగలిగే స్టాండర్డ్స్ ఉన్నాయా? మీకు నేను అడుగుతాను, స్టాండర్డ్స్ ఉన్నాయా? విశ్వకాంతి వెలిగిన దేవుడు మనతో ఉన్నంత వరకు, విశ్వకాంతి వెలిగిన దేవుడు మనతో ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ఒక స్టాండర్డ్ తీసుకోగలరా అని అడుగుతున్నా. స్టాండర్డ్ తీసుకోగలరా మీరు? ఏది మీ దమ్ము కొట్లాటల్లోనా? మీ దమ్ము ఏది ప్రాణాలు తీసుకునే ఆ పనికి మన సన్నాసి గొడవల్లోనా? మళ్ళీ చెప్తున్నా కదా, దేవుని కోసం నిలబడండి. దేవుడు తోడై ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ కానాను భూభాగం నుంచి బయలుదేరినప్పుడు కాలి దుమ్ము కూడా కదల్చలేకపోయారు. మొబూసీలు, అమోరీలు, కానానీలు, ఫెరిజీలు, అధిక బలవంతులు, నెఫీలీలు అంటే తెలుసా మీకు? భారీ దేహాలు కలిగిన గొప్ప సామంతులు వీళ్ళందరూ. ఉన్నత దేహులు, ఔన్నత్యం కలిగిన జ్ఞానులు, యుక్త ఆలోచన కలిగిన శత్రువులు వీళ్ళందరూ. వీటన్నిటిని ధరించి అరణ్య శోధంలో విడువక తోడై సమృద్ధితో నడిపి కాలి దుమ్మును కూడా కదల్చగలిగారా ఇజ్రాయెల్ ప్రజలు? కదల్చలేకపోయారు. ఈరోజు దేవుడు తోడైంటే నీ పరిస్థితుల్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు నీకు తోడైంటే ఎలా ఉంటుంది తెలుసా? ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు ఎవ్వడికి భయపడవు. నీ హృదయం అయితే నీతిగా ఉందో, దేవుని ఎదురు నీతిగా నీ హృదయాన్ని ఉంచుకున్నావో ఆ ధైర్యం నేను నడిపిస్తుంది. మరి చెప్తున్నాను, ఆ రెవల్యూషన్, ఆ ధైర్యం వేరే. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీకు తోడై ఉంటే ఎవ్వడు కదల్చలేడు. అలా ఉన్నాయి ఆ ప్రాంతాల పరిస్థితులు, అప్పటి కాలమాన స్థితిగతులు అలా ఉన్నాయి. మరి ఈరోజు ఎందుకు నిలబడలేకపోతున్నాం దేవుని కొరకు? ఎందుకు ఎఫెసు సంఘం ఎందుకు నిలబడింది? ఈరోజు సంఘాలు ఎందుకు నిలబడలేకపోతాయి? లగ్జరీతనం ఒకటి గుర్తుపెట్టుకోండి. సంఘం పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? లగ్జరీతనం. ఒకటి లగ్జరీతనం అయితే, 2 సేవకు నిర్లక్ష్యం. వీటన్నిటికీ చూడండి, వీటన్నిటికి చిన్న ఇంటర్ప్రిటేషన్ చూసి నేను వదిలేస్తాను. లగ్జరీతనం ఎలా అలవాటు పడిపోయిందో సంఘానికి చూడండి. మెకానికల్ లైఫ్కి ఎప్పుడైతే వీళ్ళు అలవాటు పడిపోయారు, లగ్జరీతనం అప్పుడు వచ్చేసింది ఈ ఎఫ్ఎస్ ప్రాంతానికి. అందుకే దేవుడు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు చూడండి. మొదటి క్రియలను చేస్తే సరే దీపస్తంభం లేదంటే తీసేస్తాను అంటున్నాడు చూడండి. మొదటి క్రియలను చేస్తే సరే, మొదటి ప్రేమను మర్చిపోయే సంఘం, ఆ క్రియలను చేస్తే సరే. ఈరోజు నీకున్న లగ్జరీతనం కాదు, ఈరోజు నీకున్న చెప్పండి మెకానికల్ లైఫ్ కాదు. అదే పత్రికను ఎక్కడ కొరంథీయులకు రాసిన పత్రికలో సంఘాన్ని గురించి 3 రాత్రి స్తంభం ఈ సంఘం అంటూ రాస్తూ సేవకుల గురించి రాస్తాడు. నికోలాయితులు ఎలాంటి బోధన తెచ్చారు తెలుసా? నికోలాయితులు సంఘానికి ఎలాంటి బోధన తెచ్చారు తెలుసా? పాపం చేసిన ఏం కాదని పరిశుద్ధతను బోధించలేదు, పాప పరిపక్వతను వీళ్ళు బోధించలేదు, పాపం పెరిగి మరణం అవుతాదని వీళ్ళు బోధించలేదు. దీన్ని ఎలా బోధించారు తెలుసా? ఈ నికోలాయితులు ఎలా బోధించారు తెలుసా? ఈ నికోలాయితులు ప్రాస్పరిటీని తీసుకొచ్చారు. ఈ సేవకులు, ఈ కాలనాటి సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేస్తున్న బోధ సగానికి సమయం తెలుసా? నికోలాయితుల బోధే. మళ్ళీ చెప్తున్నాను, అలా నికోలాయితులు ఏమని బోధించారు? మీరు హిస్టరీలోకి వెళ్ళి చూడండి, అవేద బైబిల్ హిస్టరీలోకి వెళ్ళి చూడండి. నికోలాయితులు ఏమని బోధించారంటే ఆశీర్వాదాలు బోధించారు, పాపం చేసిన ఏం కాదని బోధించారు. దేవుని భయాన్ని మళ్ళీ చెప్తున్నాను తిప్పేసి మరీ చెప్తున్నాను, దేవుని భయాన్ని సంఘాల్లో ఆ రోజు వాళ్ళు నేర్పలేదు. దేవునికి వ్యతిరేకమైన మనస్తత్వం కలిగిన కొన్ని ఆలోచనలు మళ్ళీ చెప్తున్నా, పనికి మన వర్షిప్ ఈరోజు ఏవైతే వచ్చావో అలాంటి వర్షిప్ లేక దేవునికి వ్యతిరేకమైన ఈ బ్రహ్మం బోధనని అవని ఈ విత్తమైన ఏవైతే ఉన్నాయో ఆ రోజు తీసుకొచ్చారు, ఈరోజు తీసుకొస్తున్నారు. వీటన్నిటి కారణం ఏంటో తెలుసా? ఆ సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాను సేవకుడే. అందుకే నేను అందుకే మేము మంచి స్టాండర్డ్ తీసుకున్నాం. వీఆర్ రెడీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు దిస్ వరల్డ్ అని చెప్తున్నాం.
సమాజానికి సత్యం ఎలుగెత్తి చెప్పడానికి మేము సిద్ధమవుతున్నాం. త్వరలో రెడీగా ఉండండి. సత్యం అంటే ఏంటో మేము చెప్తాం. సత్యం అంటే ఎలా ఉంటుందో చెప్తాం. ఇప్పటివరకు తుప్పట్టిన ఈ సమాజానికి, ఇప్పటి వరకు ఇష్టానుసారమైన బోధల్లో చెలరేగుతున్న ఈ సమాజానికి బైబిల్ అంటే ఇలా ఉంటుంది, దేవుడు అంటే ఇలా ఉంటాడు, ఆదిమ సంఘం ఇలా ఉంది, నైతిక విలువలతో సంఘాలను అపోస్తలు కట్టరని చెప్పడానికి సిద్ధమవుతున్నాం. రెడీగా ఉండండి. జాగిలాలు టెన్షన్ పడిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, టెన్షన్ పడిపోకండి. ఆదిమ సంఘ బోధన మళ్ళీ చెప్తున్నా. అపోస్తలు ఏ బోధన అయితే తెచ్చారో ఆ బోధన తేబోతున్నా. మళ్ళీ చెప్తున్నాను, ప్రాస్పరిటీ పనికిమాల బోధన మేము తేవట్లేదు. రెడీగా ఉండండి. ఎవరు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రెడీగా ఉండండి. చెప్తున్నాం అలాగే. సత్యమును గురించి ఎలుగెత్తి చెప్పడానికి, సత్యము గురించి వధింపబడ్డానికి మేము వచ్చాం. మేము ఎందుకు పిలువబడ్డామో తెలుసా? క్రీస్తుని గురించి శ్రమలు పడ్డానికి మాత్రమే కాదు, క్రీస్తుని గురించి శ్రమలు పడ్డానికి మాత్రమే కాదు, హింసను పడ్డానికి మాత్రమే కాదు. ఈ కాలం మట్టుకైతే క్రీస్తుని నందు విశ్వసించే వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమని ఎంచబడ్డానికి మాత్రమే కాదు, సత్యాన్ని ఎలుగెత్తి చెప్పడానికి. మళ్ళీ చెప్తున్నాను, దుర్బోధని దులుమాడేయడానికి, సమాజాన్ని సరిచేయడానికి, నైతిక విలువలతో దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుని భయం ఇలా ఉండాలి, సత్యాన్ని ఎలుగెత్తు చెప్పడానికి, దేవుని మరణమై తిరిగి లేచి సజీవుడిగా ఎలాగైతే రాబోతున్నాడు, భయంకరంగా రాబోతున్నాడు, అదే దేవుని ప్రకటించబోతున్నాం. మీలో అయితే ఉండవు మా బోధలు. మళ్ళీ చెప్తున్నాను, మీలో అయితే మా బోధలు ఉండవు, మీలో అయితే మా పద్ధతులు ఉండవు, మా డాక్టర్లు అసలే ఉండవు. చూద్దాం. ఇంత భయంకరమైన మరణకరమైన ప్రాంతాల్లో ఆ సువార్తను తీసుకొచ్చి, సత్యం అంటే ఇలా ఉంటుంది, దేవుడు అంటే ఇలా ఉంటాడు, దేవుని ఉద్దేశం ఇలా ఉంది, అనాది సంకల్పం దేవుంది ఇలా ఉంది అని బోధించి ఒక సంఘాన్ని కట్టాడు అక్కడ. ఆ సంఘం ఎప్పుడు ఈ పౌలు గారు ఉన్నారు, ఎప్పుడు ఈ సంఘం సుమారు స్థాపింపబడిన సంఘం ఒకటే. ఆ సంఘం హిస్టరీ నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ మెసేజ్లో. ఆ సంఘం చాలా పెద్ద హిస్టరీ ఇది. ఆ సంఘం ఒక సంఘం ఉన్న కొన్ని కారణాలను బట్టి వీళ్ళ కులాలు పగిలిపోతాయని, ఈ రోమన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కులాలు పగిలిపోతాయని, వీళ్ళ మతాలు చెదిరిపోతాయని హింసలు పెట్టి ఏదేదో చేసి విచిత్రమైన పనులన్నీ చేసేసి సంఘాన్ని విడదీసేశారు. 7 సంఘాలుగా విడదీయబడ్డాయి. ఆ 7 సంఘాలను గురించి దేవుడు రాస్తూ ఇలా ఉండండి అని రాస్తున్నాడు. చూడండి, ఆ తొలి ప్రేమను మరలా గుర్తు తెచ్చుకుందాం. ఈరోజు దేవుడు సంఘానికి ఏవైతే మాట రాశాడో అదే సంగతులు, అదే కొత్త నిబంధన చేతపట్టుకున్న నీతో నాతో అదే అంటున్నాడు దేవుడు. ఈరోజు నీతో నాతో దేవుడు అదే అంటున్నాడు. సహోదరుడా, నీతో నాతో దేవుడు అదే అంటున్నాడు ఈరోజు. ఆ పాత నిబంధన, ఆ కొత్త నిబంధన చేతపట్టుకుని నీతో నాతో ఇదే అంటున్నాడు. ఇక ఆ బోధ మనలో రాకు. తొలి ప్రేమను మనం మర్చిపోకూడదు. ఎఫెసీ సంఘం ఆ రోజు మర్చిపోయింది, దావీదు ఆ రోజు మర్చిపోయాడు. మరి చెప్తున్నాను, ఈ టాపిక్ డివిజనల్. కొందరి వ్యక్తుల జీవితాల నుంచి తీసుకోవాలి. ఇంకోటి మనకు అంత సమయం లేదు కాబట్టి ఇంటర్ప్రిటేషన్ మాత్రమే ఇచ్చాను. చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది ప్రకటన గ్రంథం. దావీదు మర్చిపోయాడు తొలి ప్రేమను, దావీదు మర్చిపోయాడు దేవుడు చేసిన మేలను. దావీదు అంటాడు, ఇజ్రాయెల్ వంశంలో నా కుటుంబం ఏ పాటిది ప్రభు అన్న అదే దావీదే. ఆ రోజు సేమ్ ఇదే జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, కొత్త నిబంధనకు వచ్చేసరికి మొదట్లో హింసలు పడిపోయిన అదే సంఘమే మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత తొలి ప్రేమను మర్చిపోయింది. దావీదు కూడా ఆ రోజు మర్చిపోయాడు. ఇంత కృతజ్ఞత కలిగిన దావీదే ఆ రోజు మర్చిపోయాడు. తిని బలి చేసి దావీదు ఆ రోజు కృతజ్ఞతను మర్చిపోయాడు. బెత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి చెప్పేంత వరకు కూడా తెలియదు దావీదుకి. అంత సంబంధాన్ని కోల్పోయాడు దావీదు. సంసోనుని యెహోవా ఎడబాసిన సంసోనికి ఎలాగైతే తెలియలేదో దావీదు కూడా అలాగే తెలియకుండా అయిపోయింది. అంత మందగించిపోయింది తన ఆలోచన విధి విధానాలు పద్ధతులు. సో అలాంటి పరిస్థితులను ఉద్దేశిస్తూ దేవుడు రాసిన సంగమా తొలి ప్రేమని మర్చిపోకు. సంగమా నువ్వు మొదట నా మీద చూపించిన ఆసక్తి ఈరోజు లేదు. నువ్వు మొదట నా మీద చూపించిన ఈరోజు చూద్దాం. మన జీవితాల్లో కూడా చూద్దాం. మొదట్లో బాగున్నాం, తర్వాత మన మెకానికల్ లైఫ్ మనకు అలవాటు పడిపోయింది. మెకానికల్ లైఫ్ మనం నాశనం చేసేసింది. మన జ్ఞానం కాదు, మన సిద్ధాంతాలు కాదు, మనం పెంచుకున్న జ్ఞానం కాదు, దేవుని కోసం మనం పెంచుకుంటున్నామని చెప్పుకుంటున్న ఈ జ్ఞానం కాదు. ఇవన్నీ దేవుడు అంటాడు, ఇవన్నీ నాకు వద్దు, నన్ను ప్రేమించు అంటాడు. మొదట్లో ఏదైతే ప్రేమ చూపేవో అదే సంఘం, అదే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతారు. మొదట్లో ప్రేమ ఏదైతే ప్రేమించావో అదే ప్రేమించు. తిరిగి చేస్తేనే సరి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ప్రేమించండి. మర్చిపోకండి, దేవుని మర్చిపోకండి. ఈ మెకానికల్ లైఫ్కి ఇప్పుడు ఏవైతే ఉన్నావు ఈ డిజిటల్ సంఘాలకు వీటన్నిటికీ అలవాటు పడిపోకుండా దేవుడు అంటే ఏంటని ప్రతిరోజు బైబిల్ చదువుతూ
ప్రతిరోజు అనుక్షణం అనువనువున దేవుడు ప్రకటించండి. అనువనువున దేవుడు అంటే ఏంటో తెలుసుకోండి. అనువనువున ఆయన ప్రేమ అంటే ఏంటో తెలుసుకొని అనువనువున ఆయన మనసు తెరచి చూడండి. మరి చెప్తున్నాను, సమయం మనకు పెద్దగా లేదండి, బైబిల్ చదవడానికి సమయం మనకు పెద్దగా లేదు. అనువనువు ఆయన మనసు తెరిచి చూడండి. అనువనువు ఆయన అంటే ఏంటో తెలుసుకోండి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోండి. ఆయన ప్రేమ అంటే ఏంటో తెలుసుకోండి. ఆయన అనుకున్నది ఏంటో తెలుసుకోండి. మీ ఎడల ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోండి. అన్నీ తెలుసుకొని మొదట్లో తెలుసు మనకి ఇదంతా, ఈరోజు మర్చిపోయాం. మెకానిక్ లైఫ్కి అలవాటు పడి మర్చిపోయాం ఈరోజు. దేనికి కారణం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో. సంఘానికి సంఘం గురించి ప్రాముఖ్యమైన సంఘం గురించి తీసుకొచ్చాడు. బోలెడు సంగతులు ఉన్నాయి ప్రకటన గ్రంథం మాట్లాడడానికి. రెవల్యూషన్ అంత మరణకరమైన ప్రాంతాల్లో సంగతి ఏం దొరకలేదా దేవునికి? చాలా దొరికాయి, చాలా ఉన్నాయి, చాలా మాట్లాడాలి. ఇంకా అందుకే 22 అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా 20 అధ్యాయాలు మన ముందు ఉన్నాయి. 20 అధ్యాయాలు మన ముందు ఉన్నాయి. ఇన్ని సంగతులు ఉన్నా ప్రాముఖ్యంగా దేవుడు ఎందుకు మాట్లాడుతూ వచ్చాడు? మొట్టమొదటిలోనే సంఘాల గురించి అంత ప్రాముఖ్యత ఉంది సంఘాలకి. ఆ ప్రాముఖ్యతను తీసుకొచ్చి ఈరోజు ఎలా చేశారంటే సన్నాసిగాళ్ళు తయారైపోయారు. రాజకీయాలకు అడ్డాలుగా, రాజకీయాలకు నిలయాలుగా వీటన్ని తయారై దేవుడు బిలాముని ఏదైతే చేశాడు, ఇజ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా బిలాము ఎలాగైతే ఈ అబద్ధ ప్రవచనం చెప్పడానికి బిలాము ట్రై చేశాడో, బిలాముని ఎలాగైతే మళ్ళీ చెప్తాను, జాగ్రత్త ముఖ్యాంశాలు మరొకసారి చాలా జాగ్రత్త ఉండాలి. సంఘం విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఏదైనా సంఘంలో మళ్ళీ చెప్తున్నాను, సంఘానికి ఎదురెళ్తే ఎవరికి ఎదురెళ్ళలేదు. మళ్ళీ చెప్తున్నాను, సంఘాలకు ఎదురెళ్ళకండి, సువార్థికులకు ఎదురెళ్ళకండి. సంఘాలకు ఎదురెళ్తే ఎవరికి ఎదురెళ్ళలేదు తెలుసా? సంఘాలకు ఎదురెళ్తే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకు ఎదురెళ్ళిన బిలాంకి ఏం కనబడింది? ఖడ్గం కనబడింది. ఈరోజు నేను అడుగుతున్నాను, దేవునికి దేహమైన సంఘం జోలికొస్తే దేవుడు ఊరికి ఉండదు. స్వయాన ఎవరి మీదకి వెళ్ళిపోతున్నాం? దేవుడి మీదకి వెళ్ళిపోతాం. సంఘానికి శిరస్సు అని ఎవరి మీదకి వెళ్తున్నాం? క్రీస్తు మీద వస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, పుట్టు బొరవత్రాలు మళ్ళీ చెప్తున్నాను, మీ హిస్టరీలో ఉండవు చెప్తున్నాను. సంఘాల జోలికి వెళ్తే, సంఘాల జోలికి వెళ్ళినా, సువార్థికుల జోలికి వెళ్ళి మళ్ళీ చెప్తున్నాను, మీరు పట్టించుకోకపోయినా పర్లేదు, మళ్ళీ చెప్తున్నాను పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ సంఘాల జోలికి వెళ్ళి గలిబిలి చేయడానికి చూస్తే మాత్రం మీ ఆధార్ కార్డు చెప్తున్నాను ఉండవు. ఇంత ప్రాముఖ్యమైన విషయాలు సంఘం గురించి ఉన్నాయి. ఇంత కమాండ్మెంట్స్ ఉన్నాయి. ప్రతి విశ్వాసి పాత్ర గొప్పదే సంఘంలో. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి విశ్వాసి పాత్ర. ఏ విశ్వాసం వదులుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు డిజిటలైజేషన్ సంఘాలు ఎలా అయితే తయారయ్యో వెళ్ళిపోని అనే విశ్వాసం పట్టించుకోకుండా మానేశారండి. ఈరోజు అసలు ఎందుకు వెళ్ళావని ప్రతి కారణం, అసలు సంఘం రాకుంటే ఎందుకు రాలేదురా నువ్వు ఈరోజు అని చెప్తే అడిగే సేవకులు ఉన్నారా? మా కానుకలు వస్తే సరైన సేవకులు ఉన్నారు. సంఘానికి ఎందుకు రాలేదురా ఈరోజు అసలు సంఘాన్ని ఎందుకు వదిలి వెళ్ళిపోయేవరా అనే సేవకులు ఉన్నారా? లేరు. ఈరోజు వెళ్ళిపోయింది. నేను అడుగుతున్నాను, ప్రతి పాత్ర ప్రాముఖ్యమైన సంఘంలో. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రకటన గ్రంథం దేవుడు రాసేటప్పుడు సంఘం అంటే ఏంటి? ప్రతి విశ్వాసి కలయిక సంఘం. అలాంటి కలయికలో ఒక భాగం వెళ్ళిపోనంటావా? నీ కానుక వస్తే చాలంటావా? దేవుడు లెక్క అడుగుతాడు. ఏ వ్యాపారం, ఊరేగించే వ్యాపారం గుర్తుపెట్టి దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగిన ప్రతిసారి ప్రతి విశ్వాస గురించి లెక్క అడుగుతాడు. పలానా విశ్వాసం నీకు అప్పగించావు, నువ్వు ఏం చేసావు అని ప్రతిదీ అడుగుతాడుగా. ఎందుకు ఆ మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయి దేవుడు మొదట మన గురించిన ఆత్మ భారాన్ని ఈరోజు లేకుండా చేసుకుంటున్నాం? ఎందుకు లేకుండా చేసుకుంటున్నాం? అంత భారం మొదట్లో భారంతో మోసావు. ఈరోజు ఒక విశ్వాసిని జీవితంలో వచ్చిన సంఘంలో నుంచి పోతే ఆ విశ్వాసి బాగా కనుక్కోలేకపోయావు. ఆ విశ్వాసి కారణాన్ని ఆ విశ్వాసి మనస్సును తెలుసుకోలేకపోయావు. ఆదిమ సంఘ పరిస్థితుల్లో ఉన్నాయా? సేవకంతో కలగలిసిన మనసులు, హక్కుల, ప్రిస్కుల వీళ్ళందరూ చూస్తే అర్థమవుతుంది. కనీసం మనస్సును తెలుసుకోలేకపోయావు. నీ విశ్వాసి నీ సంఘంలో వెళ్తున్న, నీ సంఘం నుంచి బయటికి వెళ్తున్న విశ్వాసి కనీసం మనసు తెలుసుకోలేకపోయావు. సేవకుడను ఫెయిల్ అయిపోయావు చెప్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన పాత్రలు, నైతికతలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, రాగాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, బాంధవ్యాలు ఉన్నాయి సంఘంలో, క్రీస్తు సంఘంలో, దేహంలో. వీటన్నిటిని వదిలిపెట్టి నాకు డబ్బు ఉంటే చాలు, నాకు కొందరు వస్తే చాలు, నాకు మనుషులు ఎండితే చాలు, మందు ఉంటే చాలు, మార్బలం ఉంటే చాలు అనుకుంటున్నావు. అది నీ వెరితనం సేవకుడా. చెప్తున్నాను మళ్ళీ, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీరే ముందుగా కదలాలి. మూల స్తంభాలుగా నిలబడాల్సిన మీరే పట్టించుకోకుంటే సమాజం నాశనం అయిపోయింది. దయచేసి డోంట్ ఇగ్నోర్ ద. ఏ విశ్వాసైనా మీ సంఘం నుంచి వెళ్ళిపోయాడా ఇగ్నోర్ చేయకండి. అడగండి, ప్రతి కారణం అడగండి. ప్రతి కారణం అడగండి. రా అని ఒక మాట చెప్పండి వాడికి. జరిపోయింది రా అని అడగండి ఒక మాట.
అడగకుండా నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, అవసరం లేదు అని అనకండి. ప్రతి పాత్ర ముఖ్యమైన విశ్వాసాల కలయికే సంఘం. విశ్వాసం లేని సంఘము సత్యానికి ఆధారం లేదు సంఘమే. ఇంకేముంది? అలాంటి ప్రాంతాల్లో ఇంత ప్రాముఖ్యత ఇచ్చాడు సంఘాలకు దేవుడు. అంత ప్రాముఖ్యత లేకుండా చేయకండి సంఘాల్లో. తొలి ప్రేమను, ఆ తొలి ప్రభావాన్ని, మరి ఆ ప్రభావాన్ని, ఫైర్ని వదిలిపెట్టకండి. సేవకుడు ఆ ఫైర్ని వదిలిపెట్టకండి. ఆ దేవుని ఉద్దేశాన్ని అసలే వదిలిపెట్టకండి. ఇంకా సమయం తక్కువ ఉంది కనుక ఇక్కడతో ముగిచేస్తున్నా. చాలా హిస్టరీ ఉంది, దీనికి చాలా హిస్టరీ ఉంది. వీటన్నిటి గురించి చెప్తూ ఇలా ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. మిమ్మల్ని పెద్దగా నేను ఇబ్బంది పెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకైతే వినబడిన సంగతులు మాట్లాడమని విశ్వసిస్తూ, నీ గ్రంథంలోంచి నీ ఆలోచనలు మాకు వ్యక్తీకరించమని విశ్వసిస్తూ ప్రభావ ప్రార్థిస్తూ, మా ప్రాణాత్మ దేహ శరీరాలతో రాజా నీకు లొంగిపోతూ ప్రార్థిస్తూ ప్రభావ ఇటు వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపజేసి ప్రభావ నీకు మహిమకరంగా సంఘాల్లో, సమాజంలో సత్యం అంటే ఆ సంఘం వైపు వేలు చూపించే సంఘాలుగా మా సంఘాలు ఉండాలంటూ విశ్వసిస్తూ ఆశిస్తూ మా ప్రాణాత్మ దేహ శరీరాలతో రాజా నీకు లొంగిపోతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.